నమస్తే మిత్రులారా. నందిని సిద్ధారెడ్డి ప్రాణహిత కవితా సంపుటిలోంచి మీకు ఒక కవితను వినిపించాలి. వ్యత్యాసం శీర్షిక, కవితా శీర్షిక వ్యత్యాసం. చలికాలానికి తేడా ఉంటుంది. చలికాలానికి తేడా ఉంటుంది. తలుపులు కిటికీలు వాల్చి ఇల్లు ముడుచుకుంటాయి. రగ్గుల కింద రక్తాన్ని ఒడిచుట్టి స్వెట్టర్లు వెచ్చనవుతాయి. గుడిసెల ముంగట మంట వేసుకొని చేతులు కాపుకుంటూ ముచ్చట్లు మెరుస్తాయి. జివ్వున లాగే చలిదాడిలో మంటను మించిన ముచ్చటేముంటుంది? నిశ్శబ్దానికి ఎంత తేడా! కళ్ళు నోరు మూసుకొని చేతులు కట్టుకొని శరీరం మొద్దుబారుతుంది. తడిగుండెను తలగడ కింద పెట్టి తన్మయత్వం చెందుతుంది. మనసులో పాటలల్లుకుంటూ మట్టి పొరల ముందు కూరుతూ సిగ్నల్తో అలర్ట్ అవుతుంది. ప్రాణాలు చెరబట్టే చిత్రహింసలో పాతరను మించిన శబ్దమేముంటుంది? జీవితానికి ఎంత తేడా! మాటల నమ్ముకొని సహజ నదికి సంకెళ్ళు వేసి బతుకు బరువెక్కుతుంది. బీభత్స కాండకు భీతి చెంది బలుసాగు తింటూ బండిలాగుతుంది. చావుని చేతి కంకణంగా ధరించి స్వర్గాన్ని కష్టజీవులకు బహుమానంగా ఇవ్వాలని ఓడిపోని యుద్ధం చేస్తుంది. మానవ సంబంధాలు మసివారిన రాజ్యాన త్యాగం కంటే సౌందర్యమేముంటుంది? ధన్యవాదాలు.